all the best. Thank you. Thank you. థ్యాంక్ యూ అనుకుంటున్నా. ఒక 8 years ముందు బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ గాగుల్స్ వేసుకొని నువ్వు కొట్రా గోల్, నువ్వు గోల్ కొట్టు బల్మట్టా సర్కిల్లో అని ఒక పిల్ల డైలాగ్ చెప్తుంది. ఆ పిల్ల ఎవరో కాదు, అది నేనే. అది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ డైలాగ్ చెప్పిన రోజు నుంచి మెహబూబ్ నా ఫ్రెండ్. ఆ 8 years ముందు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నా వెనకాలే నిలబడుకున్నాడు మెహబూబ్. అప్పుడు నేను నిబ్బా, అప్పుడు మెహబూబ్ కూడా నిబ్బా, బట్ నేను ఇప్పటికీ అట్లే మిగిలిపోయాను. కానీ మెహబూబ్ మాత్రం వెరీ వెరీ డిటర్మైన్డ్. సి ఎవ్రీబడి విల్ హ్యావ్ టాలెంట్, అందరికీ టాలెంట్ ఉంటుంది, మీ అందరికీ కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి మెహబూబ్కి ఉండే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మెహబూబ్ ఆ టాలెంట్లో రిస్క్ తీసుకుంటాడు. పోతే కొంచెం పోయింది, కొడితే కుంభస్థలం అనే ఒక పాయింట్తో చాలా రిస్క్ తీసుకొని ముందుకెళ్తా ఉంటాడు, అందుకే ఇంత సక్సెస్ అయినాడు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే చాలా ఫోర్ సైట్ ఎక్కువ అనమాట మెహబూబ్కి. మేమంతా ఏదైనా ప్రమోషన్ వస్తే ఈ రోజు ఏం చేస్తాంలే, రేపు చేసుకుందాం, ఆ రేపు చేసుకున్న సరే నెక్స్ట్ వారం చేసుకుందాం, అట్లా ఇట్లా అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. బట్ మెహబూబు ఓ మై గాడ్, బట్ ఓకే నాకు అట్లా పిలిచి అలవాటైపోయింది. బట్ మెహబూబ్ ఎట్రా అంటే ఎప్పుడో ఒక 10 years తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటా ఉంటాడు. దట్ ఈస్ వెరీ మోటివేటింగ్. ఎప్పుడు అనుకుంటా ఉంటా, శ్వేత చెప్పినట్టు మేమందరం అనుకుంటా ఉంటాం, అరే మెహబూబ్ చేస్తా ఉన్నాడు, మనం ఏం చేస్తూ ఉంటాం రా జీవితంలో అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో హీ హ్యాస్ గ్రోన్ ఆన్ హిజ్ ఓన్, వెనకాల ఎవరి సపోర్ట్ లేకుండా తన ఓన్ డిటర్మినేషన్తో, తన ఓన్ హార్డ్ వర్క్తో అండ్ ప్రతి ఒక్కటి ముందే ప్లాన్ చేసుకొని ఇంత దూరం వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయినాడు. ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ అప్పుడు కూడా చాలా కష్టపడినాడు. ఉత్త కాలుతో విత్ బేర్ లెగ్స్ ఐస్ మీద నడిచి కాలు ఇంకొంతసేపు ఉంటే లోపల ఉండే రక్తమంతా గడ్డగట్టేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మెహబూబ్ గేవ్ హిస్ బెస్ట్. సో అంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ అయినాడు. అండ్ అంత రిస్క్ తీసుకునే మెంటాలిటీ కూడా ఉంటుంది. అండ్ హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఐ విష్ ఈ సాంగ్ ఒక 10 million views దాటిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ సత్య ఓకే, అండ్ సత్య గురించి చెప్పాలి అంటే సత్య ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. బయట నుంచే కాదు, లోపల నుంచి కూడా. సత్యకి నాకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ టైం నుంచి. యూజువల్లీ బిగ్ బాస్లో ఉండే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ బాండ్ కొంచెం తగ్గిపోతుంది. బట్ నేను సత్య ఇప్పటివరకు అట్లే ఉన్నాము. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంట్రా అంటే షీ హ్యాస్ దట్ హెల్పింగ్ నేచర్. అండ్ శ్వేత చెప్పినట్టు సత్య లేజీ అయినా కూడా షీఈ్ వెరీ డిటర్మైన్. మేము మార్నింగ్ 4 గంటల వరకు పార్టీ చేసుకున్నా కూడా 6 గంటలకి సత్య షూట్ ఉందంటే లేచి వెళ్ళిపోతుంది నిద్రపోకుండా. అంత డిటర్మైన్ ఉంటుంది అండ్ అంత వాల్యూ ఇస్తుంది హార్డ్ వర్క్కి, వర్క్కి అంత హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్ ఇప్పటికీ నేను ఒక 10 సార్లు చూసుంటా. దాంట్లో ఆ క్రూజ్ సీన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. దట్స్ మై ఫేవరెట్ సీన్. మెహబూబ్ కూడా ఇక్కడ క్రూజ్ సీన్ వస్తుంటే చూడు నా ఫేవరెట్ సీన్ అనేసి చెప్తున్నాను. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ రవడా చాలా బాగా చేస్తున్నాడు దానికి డిఓపి, ఐ మీన్ భార్గవ్.